పోయిన జన్మలో నేనే. మొక్కలు సేమ్ వాళ్ళ లెక్కనే ఎక్కిర్రా, జపాన్ దేశం ఇవే సేమ్ ఇక మొక్కలు వాళ్ళ లెక్కనే ఉన్నాయి. విగ్రహం చూడు సేమ్. అల్లరి నరేష్ది ఏదో సినిమాలో డైమండ్ ఎత్తుకోదామంటే మొత్తం అందరు ఇట్లా కలర్ చూసుకొని ఉంటారు చూడు, అది కుక్క జింగ అదే కావాలి నాకు. ఇది మొత్తం వేసుకొని యుద్ధానికి వదలన్నట్టు ఏడికైనా వచ్చినా ఏం కాదు. అవి కాదురా మాట పెట్టుకొని పోయేటి నేను కథలనుకుంటున్నా. ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటి అంటే ముంగట నుంచి చూస్తే మేల్, వెనక మిర్రర్లో ఫీమేల్ కనిపిస్తుంది ఒకటే దానికి, డబుల్ సైడెడ్ స్టాచ్యూ. సాహసం సినిమాలో అది ఉంటుంది కదా పిట్ట, సేమ్ అట్నే ఉంది సేమ్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం మ్యూజియం. వీళ్ళకు మ్యూజియం ఒక్కటే తెలుసు, అసలు ఏ మ్యూజియం పోతున్నాం అనేది తెలియదు. మనం హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాము. అంతేకాకుండా అసలు దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో మీకైతే చూపెట్టబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సక్సెస్ఫుల్ గా గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకో 1 minute లో మనమైతే సాలార్జంగ్ మ్యూజియం అయితే ఏరుకుంటాము. సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి గైస్ ఇదే. ఐదు టికెట్లు అయితే తీసుకున్నాం గైస్. మన అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 30 రూపీస్ అట. సో మనం కెమెరా అండ్ ఐఫోన్ రెండు తీసుకోబోతున్నాం కదా, 2 టికెట్లు అయితే తీసుకున్నాం. ఒక డివైస్కి ఒక టికెట్ అట, ఐఫోన్కి ఒక టికెట్, కెమెరాకి ఒక టికెట్. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. అన్న కార్ పార్కింగ్ చేసిరానికి పోయిండు, ఆ రాగానే లోపలికి పోవాలి. ఎట్లుంటుందేమో చూడాలి లోపల. పోయినా ఎవరు ఇది వరకు కాదన్న వానికి ఇప్పుడు చైల్డా లేకపోతే ఎట్లా? వానికి అదే చైల్డ్ 30 రూపీస్ టికెట్. అది అడల్టే తీసుకున్నాం. స్టార్టింగ్లోకి ఎంటర్ కాగానే మీరు చూడొచ్చు ఒకటి ఫైర్ ఇంజిన్ లాంటిది అయితే ఉంది, ఆ కాలంది ఫైర్ టెండర్ వెహికల్ అట. భలే ఉంది. పైన ఏదైతే లేచేది ఉందో అది చెక్కలతో ఉన్నది. నిచ్చనా అంత పెద్దగా ఉంది చక్రం. అది ఇది నడిచేదే కావచ్చు, దాని డేట్ అయిపోయినట్టునే పెట్టారు. ఎవరి పేరు మీదనైతే ఈ మ్యూజియానికి పేరు పెట్టిరో అతనే ఇతను. సాలార్జంగ్ 3 అంటే ముగ్గురు ఉన్నారంటే ఇద్దరు ఉండే. సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 1. ఇట్లా మన జింగా 1, జింగా 2 లెక్క వాళ్ళు సాలార్జంగ్ 1, 2 అన్నట్టు. పోయిన జన్మలో నేనే కావచ్చు. అక్కడ నుంచి ఇక్కడ దాకా మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ సంబంధించిన ఫొటోస్, అంతేకాకుండా రాణి లక్ష్మీబాయి, ఇక్కడ మీరు చూసినట్లయితే రాణి చెన్నమ్మ ఫోటోలు అవుతున్నాయి అన్నమాట. సినిమా చూసినారా చిరంజీవిదిగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఈయన మీద వచ్చింది సినిమా. ఈ రూమ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనం ఎంటర్ అయిన ఫస్ట్ రూమ్లో ఇండియన్ బ్రోంజ్కి సంబంధించిన కొన్ని విగ్రహాలు అవుతున్నాయి, అవన్నీ చూద్దాం. దీంట్లో మీరు చూసినట్లయితే గైస్ మనకు పాతకాలం నాటి ఎన్ని సెంచరీ 18th సెంచరీ కొన్ని విగ్రహాలు అవుతున్నాయి. ఈ మ్యూజియంలో ఉన్న ఈ విగ్రహాల స్పెషాలిటీ ఏంటంటే 16th సెంచరీ నుంచి కాపాడుతుర్రు వీటిని. నాకు తెలిసి ఎడ్ల బండి ఫస్ట్ 20th సెంచరీలో ఇన్వెంట్ అయినట్టున్నది. ఇక్కడ దానికి సంబంధించిన ఒకటి స్టాచ్యూ అయితే పెట్టారు. ఏందన్న అన్ని బొమ్మలే ఉన్నాయి. ఏమైంది? అన్ని బొమ్మలే ఉన్నాయి. బొమ్మలే మీరు ఎగురుతారు అనుకుంటున్నాను. ఎగిరేదంటే గుర్తుకొచ్చింది కదా నటరాజుదే విగ్రహం, నటరాజు దేవుంది. సిక్స్టీన్త్ సెంచరీ ఇది. ఈ విగ్రహాన్ని మీరు ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. ఎప్పుడు అంటే ఇక భరతనాట్యం చేస్తారు చూడు, మన జింగడి చేస్తుండే చిన్నగా ఆడ పెడతారు. ఎట్లున్నా చూడరా విగ్రహము.
సెంచరీకి సంబంధించిన స్టాచ్యూ. సెంచరీ పాలరాతి విగ్రహం. బుద్ధిజం మన దగ్గర తక్కువ, కానీ నేను లద్దాఖ్ పోయినప్పుడు చూసిన ఆడ మొత్తం బుద్ధిజమే. ఎన్ని సెంచరీ? 3rd సెంచరీ దాట మరి, మొత్తం పాతది. పోయిన జన్మల నేనే. మనం టెక్నాలజీకి అవన్నీ ఇప్పుడే ఉన్నాయని అనుకుంటాం కదా, బట్ ఆ కాలంలో మీరు చూడవచ్చు ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఎంత మంచిగా చేసిర్రో. ఒక్కొక్క చైర్ ఒక్కొక్క తీరు ఉంది, ఏదో మిషన్ తయారు చేసినట్టున్నది. మేము ఇక్కడ చూడొచ్చు కృష్ణ విగ్రహం అవుతుంది. ఇది 2024 కదా, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఓనికైతే ట్రై చేస్తా. ఏడిపోతావు? అదే పేరేందా? ద్వారకా. ద్వారకా నేను పోతాను. వీడు ఆగ్రా పోయిన, వీడు ద్వారకా పోయినా అనుకుంటాను. ఇదిగో ఇప్పటికీ మన సాంప్రదాయం, మనం ఎప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నా మనం మెయిన్ డోర్కి ఉంటుంది ఇదే డిజైన్. సాగర్ సినిమాలో బాత్ లెక్కనే ఉంది సేమ్. కాదు అలా బంగారం మూత ఎత్తే పోతుంది ఇక, సేమ్ అట్లే ఉంది. ఓ వేసుకపోతారు మనని. ఏమైంది? సాహసం సినిమాలో ఒక బాత్ ఉంటుంది చూడు, అట్లే ఉన్నాయి కదా, సేమ్ అట్లే ఉంది. హ్యాంగరా? ఇవేంటి ఏంటి హ్యాంగరా? ఫ్యానా? ఇది విసురుకర్ర. ఓకే, ఇవన్నీ చూస్తుంటే వెరైటీ అనిపిస్తుంది. అప్పుడున్న రాజులైన ఎంజాయ్ చేసిరు కావచ్చు. నిజంగా చేతులతో ఊపుతా ఉంటారు కదా రాజులు, రాళ్ళ పక్క పంటే అవి ఫ్యాన్ అదే విసురు. 19th సెంచరీది. ఇక్కడ మీరు చూడవచ్చు ఒకటి చిన్నది కూట లాంటివి తయారు చేసారు, మేడ్ విత్ పిత్, అంటే కాండంతో అయితే తయారు చేసారు అనమాట, చెట్టు కాండంతో. భలే ఉంది. రాయలయ టెంపుల్, ఇది కూడా సేమ్ మనకు వుడ్తోనే తయారు చేసారు. మాతాడ ల్యాంబో ఉన్నట్టు ఇగో వాళ్ళ దగ్గర వెనకట రథాలు ఉండే, భలే ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో చేయబడిన దంతపు పునీతినములు గల గుర్రపు బగ్గి అట. బగ్గి అంటే దాని మీద ఉన్న ఏను దంతాలతో చేసినట్టున్నారు ఆ విగ్రహాలు. రథము అన్ని ఎండ్ల కింద తయారు చేసినా కానీ దానికి బ్రేక్లు అయితే సెట్ చేసారు మంచిగానే. ఇప్పుడు మనం పోయే దాంట్లో ఏవేవైతే విగ్రహాలు ఉన్నాయో అన్ని ఏనుగు దంతాలతో తయారు చేసారు. ఇక కత్తి రే, ఏనుగు దంతంతో కత్తి. ఒక్క దంతం మీద 1 2 3 4 5 6 7 8 9 ఏనుగు తయారు చేసారు. దంతాలు ఉన్నాయి కదా, అవి చనిపోయినాక తీసుకుంటారా ఎట్లా? చచ్చిపోయినాక తీసుకుంటారు కావచ్చు, లేకుంటే గిబిడి గురించి చంపుతారా ఏనుగులు? కాదు, చచ్చిపోయినాకనే. ఇవి తెల్లగా ఎందుకు లేవన్నా? ఏంటి ఇవి కలర్ వేయలే అన్నిటికేమో, ఇవి కలర్ వేసి అన్ని తెల్లగా ఉన్నాయిగా. వీటి కలర్ వేసిరు మరి, అందుకని తెల్లగా లేవు. మంచి కనబడడానికి. తాజ్ మహలే ఒకటి వింత అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఏనుగు దంతాలతో తాజ్ మహల్ని తయారు చేసారు. రగ్గా, ఏనుగు దంతంతో రగ్గు ఇవన్నీ ఆయో అవే పైసలు జాపెట్టుకునేటి అన్నీ ఏమో. కానీ కుర్చీలు కూడా తయారు చేసారు ఏనుగు దంతాలతోనే. క్రియేటివిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్. అలా అతకబెట్టిర్రు. రాజ్యం మెప్పియాలంటే ఆ మాత్రం చేయాలి మరి. చెంచగిరి నీలే. ఆ కాలం నాటి చదరంగాలు 4 రకాలు ఉన్నాయి. అలా మళ్ళీ ఏనుగు దంతాలతో. అన్నిటికంటే నాకు మంచి ఏది అనిపిస్తుంది చెప్పన్నా, తీసుకొని మంచిగా ఆడుతుంటే
భలే ఉన్నాయి ఆడతా నీకు చూసుడే మీ అన్న నేను బాగా ఆడుతుంటుంది వేసుకుపోదాం మరి వేసుకుపోతా నిన్నే వేసుకుపోతారు వాళ్ళు ఇయో మొక్కలు సేమ్ వాళ్ళ లెక్కనే ఎక్కిర్రా జపాన్ దేశం ఇవే సేమ్ ఇవో మొక్కలు వాళ్ళ లెక్కనే ఉన్నాయి విగ్రహం సేమ్ అన్నేమో కానీ గైస్ ఇది లాస్ట్ది ఇది వెస్టర్న్ ఐవరీ అన్నది వీళ్ళ డ్రెస్సింగ్ అయితే కడక్ తయారు చేసి ఏం అంత అవుతుంది అల్లరి నరేష్ది ఏదో సినిమాలో డైమండ్ ఎత్తుకోదామంటే మొత్తం అందరు ఇట్లా కలర్ చూసుకొని ఉంటారు చూడు ఇప్పుడు మనం వచ్చిన రూమ్లో ఏమున్నాయంటే మొత్తం ఇట్లా పట్టుకొని నడుపుతారు కదా అవి అవుతున్నాయి అన్ని రకరకాలైన నిజంగా ఏది కావాలో సెలెక్ట్ చేసుకో అందరికంటే ముందుగా నువ్వే వంగుతావు ఇట్లా గిది 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 అది కుక్క జింగ అదే కావాలి నాకు నెక్స్ట్ పోయే దాంట్లో జింగడు మొత్తం దుంకుతాడు ఎందుకంటే అలా మొత్తం కత్తులు కటారాలు ఉన్నాయి ఇప్పుడు అలా పారి తొందరగా అబ్బా పెద్ద పెద్ద కత్తులు ఇగో 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 బాణాలాగో ఇది మొత్తం వేసుకొని యుద్ధానికి వదలన్నట్టు ఏడికైనా వచ్చినా ఏం కాదు కాదు చూడు మొత్తం ఉంటే ఇట్లాది నడవస్తుందా ప్రాక్టీస్ ఫస్ట్ దాంట్లో మీరు చూసినట్లయితే బాణం పుల్లలు ఎట్లా ఎక్కిరు చూడు జింగా దిగిందంటే మంచిది అచ్చుడే ఇక ముచ్చట్నే లేదు దిగాడు పోతుంది మనము పబ్జీలా ఆడతాం కదా అలా క్రాస్ బో ఉంటుంది కదా ఇయో క్రాస్ బో ఉంది ఇక్కడ నెక్స్ట్ ట్రాక్లో మీరు చూడొచ్చు అది గొలుసులతో మొత్తం జాకెట్ అవుతుంది తలకాయకి అది హెల్మెట్ ఇక కత్తులు ఇవన్నీ పట్టుకొని పోతారంటే యుద్ధానికి కొడువలి ఎందుకైనా నేసినా ఏం కాదు కటానా ఇవేమో యుద్ధం చేసేటప్పుడు వాడేటి చేయికి పట్టుకునేది షీల్డ్ కత్తులు ఈటలు దీంట్లోనేమో మొత్తం జావెలిన్ అంటారు కదా ఇస్రేషేటి అవే ఫస్ట్ చూడరు ఒకసారి ఎంత క్వశ్చన్ ఉందో ఒకసారి బొత్తల దిగిందంటే ఇంకా కంపల్సరీ వెళ్తుంది కింద భూమికి అంతా వచ్చి దానికి వస్తుంది తీయరాది అవి దీన్నా యుధిష్ఠుడు ధర్మరాజు యుధిష్ఠుడు కాదు యుధిష్ఠరుడు ఇంకా నాకు విషయం చెప్పు కత్తులు గింత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఎట్లా లేపుదురు ఎట్లా చంపుదురు ఏమో అన్న కత్తులు కదా అవి గవిరా మాట పెట్టుకొని పోయేటి నేను కత్తులు అనుకుంటున్నా ఇవి కత్తులేగా ఇవి కత్తులు డింప్యానికి ఇవన్నీ ఇట్లా ఒక చేతు నచ్చిందట ఇప్పటిదాకా అన్ని కత్తులు అవిటి కవర్లు చూసారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఏంటంటే గన్నులు
తుపాకులు అన్నీ ఏవైతున్నాయో మంచిగా క్యాప్చర్ చేసి పెట్టొచ్చు. కాకపోతే ఎందుకు తక్కువ చేసినామంటే వీటితో ఏజ్ రిస్ట్రిక్షన్ పడే ఛాన్స్ ఉంటుంది వీడియోకు, అందు గురించి తక్కువ పెట్టినాం. ఈ రూమ్లో ఏమున్నాయంటే మొత్తం కెట్లీలు, అంతేకాకుండా అప్పుడు వాడిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఓల్డ్ బాస్కెట్లు అవోటి ఇవోటి. సో వీటిని అయితే చూడండి. అప్పుడు సముక్క తాగుతారా రాజులు వీళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి అన్ని రకరకాలు. ఇసుంటే నేను మాదిస్తా. ఈ పెయింటింగ్ మంచిగా ఉందా మంచిగా లేదా అని కాదు, అంత ఓల్డ్ పెయింటింగ్ ఇప్పటిదాకా కాపాడిరని. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేయడానికి మాకు గంటన్నర పట్టింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పోతున్నాం. ఇవి కూడా అంతగానో అనిపించలేదు. ఒక బాణాలు కత్తులు చూసినాం కదా, అది ఒక్కటే మంచిగా అనిపించింది. పైన ఫ్లోర్లో ఫస్ట్ రూమ్లో మీరు చూసినట్లయితే పల్లకిలు ఉన్నాయి మొత్తం. మనం పోనీకి వచ్చినట్టున్నది. కొందా చెప్పు కావన్నా ఇదే అన్న అంటే రకరకాల అన్నట్టు. పియానో ఉంది గాయస్ ఆ కాలంలోనే ఫస్ట్ టైం చూస్తున్నా పియానో. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఓపెన్ చేయాలి కావచ్చు. సినిమాలు భయపట్టించినట్లు ఇవి ఎంజాయ్ చేస్తున్నట్టున్నది. ఎట్లున్నారా సినిమా అది? సినిమాని చూసి ఏదో ప్లాస్టిక్ అనుకున్నాడట. జింగా ఇవి దేంతో తయారు చేసారు అనుకుంటున్నా? అందాదా పాలరాతు వుడ్ చెక్క పాత్ర. ఇప్పుడు వాచ్లు ఉన్న రూమ్కి అయితే వచ్చినాము. ఇలా అప్పటి కాలమే రకరకాల వాచ్లు అయితే ఉన్నాయి. చూడు ఎంజాయ్ చేస్తారు. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. వీడికి వచ్చి అయినాము. ఈ గడియారం చూడు ఎట్టున్నదో, సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఫిష్ ఐ. ఇంత పెద్ద ఏందన్న అవి గడియారాలు? ఇంత పెద్ద గడియారాలు ఎందుకు అవి? ముత్తుకంత తెచ్చి గోడకెత్తే అయిపోయా. గట్లనే కాదు ఇంకా. అది అప్పుడు వాళ్ళకి ఇట్లే వాళ్ళ కల్చర్ ఇట్లే నడుతుండే కావచ్చు. ఎంత పెద్ద గడియారం ఉంటే అంత అన్నట్టు. వాళ్ళు ఏమేమో వాళ్ళ బోల సెంపగా పెట్టిరాగో బోల సెన్సే అన్నేమో కానీ నిజంగా ఈ జింగడ అన్నట్టు ఈ గడియారాన్ని చూస్తే అనిపిస్తుంది. ఒక రూమ్ మొత్తం దానికే కావాలి. ఇప్పుడు అంటే మన తన ఫోన్లు ఉన్నాయి, వాచ్లు ఉన్నాయి. అప్పుడు ఎక్కడి అది ఒక్కటి తయారు చేసి పెట్టుకున్నారు అన్నట్టు. వాళ్ళ తాడ జాగానే మొత్తం కోటల గింత చేస్తే అయిపోతుంది. ఈ గడియారాల సంథింగ్ స్పెషల్ ఏమనిపిస్తుంది అంటే దాని లోపల మెకానిజం ఏదైతే ఉందో అది మనకు బయట కనబడుతుంది. మధ్యలో ఏమో ఇట్లా దింపేది. అది గంట సేపు జింగ తింపినాం అనుకో, ఆ మీద ఉన్న మట్టి మొత్తం కింద వన్నీ గంట సేపు పడుతుంది. గంట సేపు అంటే వాళ్ళు సెట్ చేసుకున్నారు లోపల పని చేయంటారు. ఇసుక కింద పడే వరకల్లా కుక్కది అంటారు. దీనికి సంబంధం ఇరిగిపోయింది.
రూమ్లోనేమో మొత్తం జూమర్లు ఉన్నాయి. జూమర్లు ఈ మధ్యలో పెట్టే డిస్కో లైట్లు. ఇది పెద్ద అద్దం. ఏ రాజు వాడునో ఏ రాణి వాడునో కానీ మొత్తం అవుట్ఫిట్ అంతా చూసుకోవచ్చు ఇక. ఎంత మంచిగా కనబడుతుంది. మొత్తం రెడీ అయ్యి చూడొచ్చు అన్నట్టు ఇక ఎట్లా కనబడుతున్నా. మనము ఇంతకుముందు ఒక దాంట్లో పెయింటింగ్స్ చూసినాం కదా, అవన్నీ మన ఇండియాయే. ఇవి వచ్చేసి వెస్ట్రన్. ఇవి చూడు ఇప్పుడు. ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటి అంటే ముంగట నుంచి చూస్తే మేల్, వెనక మిర్రర్లో ఫీమేల్ కనిపిస్తుంది. ఒకటే దానికి డబుల్ సైడెడ్ స్టాచ్యూ. నార్నియా సినిమాలు ఉంటారు కదా, సగం మనిషి సగం గుర్రం. అది అబిసినియా కింగ్ అట ఆయన. భలే ఉన్నారు ఇద్దరు. సాహసం సినిమాలో అది ఉంటుంది కదా పిట్ట, సేమ్ అట్నే ఉంది. సేమ్ జింగని ఫేవరెట్ సెక్షన్ మొత్తం మ్యూజియంలో చేపలనే ఇలా గన్ పౌడర్ హారన్ అట రాదే. ఈ రూమ్లో మొత్తం కాయిన్లు ఉన్నాయి. ఇలా రాగానే ఫస్ట్ చారణ కనబడ్డది. అరే చారణ చూసినారా మీరు? నేను చూసిన. పంచ్ మార్కుడు కాయిన్స్. శాతవాహనం నాటి ఇవి. ఢిల్లీ సుల్తాన్ల టైం కాయిన్స్ ఇవే. అలావుద్దీన్ ఖిల్జీ కాయిన్స్ ఇవే. నిజంగా ఈ మ్యూజియం అనేది లేకుంటే ఇవేవి చూడకపోదు మనం. ఆ టైంలో యూజ్ చేసే మెడల్స్. వాళ్ళ ఫోటో ఉన్నదిరా. ఈ రూమ్లో మీరు దూరపోయేది మొత్తం హుక్కా గ్యాలరీ. ఫస్టే చెప్తున్నా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ కాలంలో వాళ్ళు వాడిని అన్నీ చూడరు. ఇప్పుడు మేము ఉన్న రూమ్ మొత్తం బుక్ల గ్యాలరీ. మొత్తం అన్ని బుక్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, చిన్న బుక్ ఉంది అలా, దానిలో చిన్న రాశి ఎరుగుతుంది చదవనీకి మళ్ళీ భూతద్దం.
నక్లెస్ అట్రా ఎలిఫెంట్ బరాబరి చెప్పినవరా డింపియా ఏనుగులదే. ఇప్పటిదాకా ఏనుగులే చూసినాం కదా, ఇది వచ్చేసి గుర్రాలే. ఇసోటి గుర్రం మాకు కోయిలి అంతర సొమ్ము ఉన్నది, వాడి వీడియో చూసిండు అనుకో దీన్ని చూసి ఎంజాయ్ చేస్తాడు ఇక. పయ్యాల్సమ్మనే జింగాని ఫేవరెట్ చేపల కాడికి అయితే వచ్చినాం. వుడ్తోని ఎట్లా తయారు చేసేది నిజంగా చేపలు లెక్కనే ఉన్నాయి అవి. ఇక ఇది భలే ఉంది. జింగా గింత అయితే ఒక క్యాంపింగ్ మనకు ఆరామ్స్ సరిపోతుంది కదా. ఎక్కువ అవుతుంది అది. ఆనాడు మళ్ళీ సార్ అక్కడ పట్టింది అంతే ఉన్నది. కానీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే దగ్గరికే ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టున్నది. ఇది ఒక్కటి మన క్యాంపింగ్ సరిపోతుంది, ఇంత ఉంది. రకరకాల కుక్క పిల్లలు అన్నీ ఉన్నాయి. ఈ కుక్కలు 3 తెస్తాను మేము ఇప్పుడు త్వరలోనే, 3 ఒక్కటి కాదు. లాఫింగ్ బుద్ధ స్టాచ్యూ. మనం వచ్చిన రూమ్లో మొత్తం ఏముందంటే చైనీస్ గ్యాలరీ ఉంది. డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఈ చెట్లు ఇవన్నీ చూడండి, బుద్ధిజం కావచ్చు నాకు తెలిసి. లేల దాకా మొత్తం ఇవే ఉంటాయి, ఇల్లు సుతం ఇట్నే కట్టి ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం అంతా తిరిగినాము, మంచిగా అనిపించింది. ఎందుకు లేదురా, ఉన్నాయి మనం ఎప్పుడు చూడని అన్ని కనబడ్డాయి మాకు. కత్తులు చూసినావురా అవన్నీ, కత్తులు కటార్లు గిన్నెలు గిలాసాలు అవన్నీ మనం ఎప్పుడు చూడగలుగుతామా ఆ కాలంలో వాడిని. సుడపో ఈ జింగిడి వాళ్ళకి గింతే ఇక వీళ్ళకి ఏమనిపిస్తుంది, మ్యూజియం వచ్చి చూస్తే అన్ని గిన్నెలు గ్లాసులే ఉన్నాయి పా అనిపిస్తుంది వీళ్ళకు. అవి అంత పాత వీళ్ళు కాపాడి ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టిర్రా. వీనికి డైనోసార్ బొక్కలు కావన్నట. అవి లేవు ఇలా. డైనోసార్ బొక్కలు వచ్చేసి మన బిర్లా మందిర్ దగ్గర వేరే ఉందట, దాంట్లో ఉన్నాయట. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చింది అనుకో పట్రా. ఫైనలీ గైస్ ఇది సాలార్జంగ్ మ్యూజియం. ఎన్ని స్టెప్పులు తిరిగినాం? 5700 స్టెప్స్ తిరిగినాం మొత్తం. సాల్ అయింది, కాళ్ళు గుంజుతున్నాయి, ఘోరంగా అనిపించింది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంతనైతే లేదు. మేము అంటే ఘోరంగా హైప్ క్రియేట్ చేసుకుని వచ్చినాం, అలా లేని కూడా ఉన్నాయనుకున్నాం. ఎట్లా డైనోసార్ బొక్కలు అవి ఇవి ఉంటాయని చెప్పిండు, ఎన్నో చూసినారు వీడియో. బట్ అవన్నీ అయితే ఏం లేవు. మేము వీడియోలో మీకు ఏం చూపెట్టినామో అవన్నీ కనబడ్డాయి. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.